ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా? మాస్టర్ గారు, నాన్నగారు నిజంగానే రమ్మన్నారా? ముఖ్యమంత్రి గారే నీ పుట్టినరోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ. మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్ట్లు. వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్లో ప్రజలు తాగునీటిని, పీల్చే గాలిని కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుక్కోవడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది. మా డబ్బుతో మిమ్మల్ని సీఎం చేసింది మాకు ఉపయోగపడతారని, అంతేకాని ఇలా మేం తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేస్తారని కాదు. మీకంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ ఎన్జిఓనో ట్రస్ట్ లో పెట్టుకోండి. 4 కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు.